అనంతపురం నగరంలో ప్రైవేట్ హాస్పిటల్ ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. పేద ప్రజలే లక్ష్యంగా లక్షల ఫీజులు వసూలు చేస్తున్నారు. వీటిని అరికట్టి చర్యలు తీసుకోవాల్సిన జిల్లా వైద్య అధికారులు చోద్యం చూస్తున్నారు. తాజాగా నగరంలోని ఎస్ఆర్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో సిద్ధరాంపురానికి చెందిన చంద్రమ్మ అనే మహిళ కాలుకి ఎన్టీఆర్ వైద్య సేవ కింద సర్జరీ చేశారు. సర్జరీకి ఆరోగ్యశ్రీ కింద వైద్యం చేసి అందుకు అయ్యే ఖర్చు కూడా బాధితుల నుంచి వసూలు చేశారు. కొద్ది రోజులకి వైద్యం వికటించి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేయించుకుని కుట్లు వేయించుకున్నారు. ఎస్ఆర్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి యాజమాన్యాన్ని ప్రశ్నించిన వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి జీవన్ కుమార్ ఫేస్ టు ఫేస్ అందిస్తారు. అనంతపురంలో ప్రైవేట్ హాస్పిటల్ ఆగడాలు రోజు రోజుకు పెచ్చిమీరిపోతున్నాయి. పేషెంట్లను డబ్బులు లాగుతూ ముప్పు తిప్పలు పెడుతూ 3 చెరువుల నీళ్లు తాగిస్తున్నారు. ఆరోగ్యశ్రీ పేరుతో పేషెంట్లను అడ్మిషన్ చేసుకుని చివరికి పేషెంట్ డిశ్చార్జ్ అయ్యే లోపల ముక్కు పిండి లక్షల్లో వేలల్లో వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఈ హాస్పిటల్ దగ్గర ఏం జరిగింది, అసలు పేషెంట్ ఎప్పుడు జాయిన్ అయ్యారు, ఇట్లాంటి పరిస్థితి హాస్పిటల్లో నెలకొంటున్న పరిస్థితిపై మీరు ఏం చెప్తారు? అసలు అనంతపురం నగరంలోని ఎస్ఆర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో సిద్ధరాంపురం చెందినటువంటి ఒక మహిళ అనారోగ్యంతో, చంద్రమ్మ అనే మహిళ అనారోగ్యంతో అడ్మిట్ అయితే ఆమెకు ఆరోగ్యశ్రీ కింద చికిత్స చేస్తామని చెప్పి అక్కడ ఆరోగ్యశ్రీ నుంచి కూడా లక్షల రూపాయలు దండుకొని ఆమెకు సరైన ట్రీట్మెంట్ ఇవ్వకుండా ఆ తర్వాత కూడా ఆమె దగ్గర నుంచి కూడా లక్షల రూపాయల వరకు వసూలు చేసి కూడా ట్రీట్మెంట్ ఇవ్వకుండా పక్కకు బయటికి తోసేసినటువంటి పరిస్థితి అలా మనకు కనబడతా ఉంది. కాబట్టి ఆమె గతి లేక ప్రభుత్వ హాస్పిటల్కి పోయి కుట్లు వేయించుకునేటువంటి పరిస్థితి ఇలా మనకు కనబడతా ఉంది. అంతేకాకుండా అధిక ఫీజులు వసూలు చేసి ఈరోజు పేద ప్రజలను హింసిస్తూ ఉన్నారు ఈ ప్రైవేట్ హాస్పిటళ్ళు. కాబట్టి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. గిరిజన విద్యార్థి సంఘం, ఎస్సీ ఎస్టీ జేఏసీ సంఘాల తరపున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ ప్రైవేట్ హాస్పిటల్ ఆగడాలు నివారించాలి. జిల్లా వైద్య అధికారులు నివారించి చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో ముందు తీవ్రంగా మేము ధర్నాలు చేస్తాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఆ బాధితుడు ఎవరైతే ఉన్నారో ఆ బాధితుడికి న్యాయం చేయాలి. ఆమెకు ఈరోజు కాలు పూర్తిగా తీసివేసినటువంటి పరిస్థితి, సరైన వైద్యం అందక ఆమెకు కాళ్ళు కోల్పోయింది. ఈరోజు ఆమె జీవితం ఏ విధంగా గడుస్తుంది, ఆమె ఏ విధంగా ఈరోజు ఆమె పని చేసుకోగలుగుతుంది? వీళ్ళ నిర్లక్ష్యం వల్ల ఒక మహిళ ఈరోజు కాలు పోగొట్టుకున్నటువంటి పరిస్థితి అలా మనకు కనబడతా ఉంది. కాబట్టి జిల్లా వైద్య అధికారులు సీరియస్గా తీసుకొని ఈరోజు నగరంలో ఉన్నటువంటి ఈ ప్రైవేట్ హాస్పిటళ్లను నివారించాలి. ఈరోజు అత్యధిక ఫీజులు వసూలు చేస్తున్నటువంటి ఈ ప్రైవేట్ హాస్పిటల్ను అదుపు చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. లేని పక్షంలో రేపు రోజున మేము గిరిజన సంఘాలు కానీ, ఎస్సీ ఎస్టీ సంఘాలు కానీ ప్రతి ఒక్కరూ కూడా ఏకమై ధర్నాలు చేసి నిరసన వ్యక్తం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. ఆరోగ్యశ్రీ కింద సర్జరీ చేశామంటున్నారు. ఆరోగ్యశ్రీ డిశ్చార్జ్ సమ్మరీ ఎలా ఉంటుంది? ఈ యాజమాన్యానికి కళ్ళు పోయా? మీరు అడుగుతున్నా, ఇది డిశ్చార్జ్ సమ్మరీ కాదు, ఇది మెడిసిన్ సమ్మరీ. మెడిసిన్ దాని మీద మాన్యువల్గా డిశ్చార్జ్ సమ్మరీ అని రాసి ఈరోజు అమాయకమైన ప్రజలతో లక్షలు దండుకుంటున్న ఎస్ఆర్ హాస్పిటల్ మీద వెంటనే ఈ ప్రభుత్వం స్పందించకపోతే, ఈ అధికారులు స్పందించకపోతే పెద్ద ఎత్తున రాస్తా రోకలు ప్రభుత్వ హాస్పిటల్ కూడా, ప్రభుత్వ ఆస్తులు, అలాగే ప్రభుత్వ ఆఫీసులు కూడా ముట్టడించడానికి మేము వెనకాడమని చెప్పేసి తెలుపుకుంటూ జై భీమ్. ఇది ప్రస్తుతం జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ పరశురామ్తో జీవన్ కుమార్, స్వతంత్ర టీవీ, అనంతపురం నుంచి.